హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి ఇలా అనుకుంటుంది, సీతని చూసి నా మేన కోడలి నా ఇంటి కోడలైందన్నమాట అని ఆనందపడుతూ ఉంటుంది. ఇక సీత అంటుంది, మీ అన్న చెల్లెళ్ళు విడతీయకూడదని చెప్పి ఆ దేవుడు ఇలా చేశాడేమో అత్తమ్మ అని అంటుంది. ఇక అప్పుడు సుమతి అయితే, ఈ మహాలక్ష్మి వల్లే మా అన్నయ్యకు నా పిల్లలకు ఇన్నేళ్లుగా నేను దూరంగా ఉన్నాను. నా కొడుకు నా మేనకోడలు భార్యాభర్తలైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు నాకు వరం ఇచ్చాడేమో అని సంతోషపడుతుండగా సీత అంటుంది, కానీ ఈ మహాలక్ష్మి శాపం ఇచ్చింది అత్తమ్మ, మర్చిపోలేని శిక్ష వెయ్యాలి ఈ మహాలక్ష్మికి అని చెప్పడంతో రామ్ అంటాడు, నిన్ను మాకు దూరం చేసిన ఈ రాక్షసిని శిక్ష వెయ్యాలమ్మా అని చెప్తూ ఉంటాడు. చెప్పు సుమతి, ఏం చేయాలి అని జన అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు సుమతి అంటుంది, ఇలాంటి ఆడది ఏ ఇంట్లో ఉండకూడదు. రామ్, సీత మీరిద్దరూ మహాలక్ష్మిని మెడపట్టి గెంటేయండి అని ఆర్డర్ వేస్తుంది. ఇకప్పుడు రామ్, ఇక పో బయటికి మర్యాదగా అని మహాలక్ష్మిని తిడుతూ ఉంటాడు. రామ్, నేను నీ కన్న తల్లిలా నిన్ను ప్రీతిని పెంచాను, నిన్ను ప్రీతిని ఎంతో ప్రేమగా చూసుకున్నాను, మీకోసం నేను పిల్లల్ని కూడా కనలేదు అని చెప్పడంతో సీత అంటుంది, ఆకుల కట్టేమి కాదు, పిల్లల్ని కనటం వల్ల నీ అందం చెడిపోతుందని నువ్వు కనలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్, సీత ఇద్దరు కలిసి మహాలక్ష్మిని మెడపెట్టి బయటికి గెంటేస్తారు. మహాలక్ష్మి నో అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇదంతా అలా జరిగినట్టుగా కల కంటుంది. చాలా భయపడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది, సుమతి బ్రతికే ఉన్నట్టు ఎందుకు ఇలా కల వచ్చింది, నిజంగా సుమతి ప్రాణాలతో బ్రతికే ఉందా, ఈ ఇంటికి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సుమతి నిజంగానే ఆటోలో ఇంటికి వస్తుంది. ఇల్లు అలానే ఉంది, ఏమీ మారలేదు అప్పటి నుంచి అని సుమతి అనుకుంటుంది. సుమతి నిలయం అనే పేరుని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా నా ఫ్రెండ్ మంచితనమే, తను నన్ను మర్చిపోలేదన్నమాట, ఇంటికి నా పేరే పెట్టుకుంది అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. లోపలికి సుమతి వెళ్తుంది. గుమ్మంలో అలా నుంచొని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ మహాలక్ష్మి కనిపిస్తుంది. మహాలక్ష్మి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ మారలేదు, ఇంకా అందంగా ఉంది అని చెప్పి అనుకుండేలోపే జన మహాలక్ష్మి పక్కన కూర్చొని, ఏంటి మహా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి జన చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. సుమతి అది చూసి, అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్నమాట, పిల్లలు చూసుకోవటం కోసం ఆయన అలా చేసుకున్నారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జన అంటాడు, ఏంటి మహా ఏదో అలా ఉన్నావు, ఏమైందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. సుమతి గురించి ఆలోచిస్తున్నానండి అని మహాలక్ష్మి అంటుంది. సుమతి వీళ్ళ మాటలని అలా వింటూ ఉంటుంది. మనకు సుమతి దూరమై చాలా సంవత్సరాలైంది. సుమతి వెళ్ళిపోయి ఎవరో చెప్పారు చనిపోయిందని, కానీ ఆఖరి చూపులు కూడా మనం చూడలేదు. నేను మీకు భార్యగా మీ జీవితంలోకి వచ్చాను, రామ్ ప్రీతిలకు తల్లి అయ్యాను, ఎక్కడో ఏదో తెలియని వెలితి సుమతి స్థానంలో నేను ఉన్నానని గిల్టీ ఫీలింగ్గా ఉంది. సుమతి బ్రతికి ఉంటే బాగుండేది కదా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు జన అంటాడు, సుమతి దూరం అవ్వటం మా అందరికీ బాధే, కానీ రామ్ ప్రీతిలను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు నువ్వు, సుమతికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, రామ్ ప్రీతిల కోసం నువ్వు పిల్లల్ని కూడా కనలేదు, నీకంటూ జీవితం లేకుండా మా కోసమే బ్రతుకుతున్నావు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అంటుంది, రేపు ఎప్పుడైనా సుమతి తిరిగి వస్తే నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని చెప్పడంతో జన అంటాడు, సుమతి ఎప్పటికీ నిన్ను అపార్థం చేసుకోదు, మా జీవితంలో సుమతి ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే, నువ్వు ఇన్నేళ్లుగా మా కోసం బ్రతుకుతున్నావు, సుమతి మళ్ళీ తిరిగి వస్తే ఈ ఇంటికి అతిథి అవుతుంది తప్ప మళ్ళీ నాకు భార్యగా అవ్వలేదు, మన పిల్లలకు తల్లి అవ్వలేదు అని చెప్పడంతో సుమతి ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సుమతి నీతో 7 అడుగులు వేసింది, రామ్ ప్రీతులను 9 నెలలు మోసి కన్నది, ఇంత ఆస్తిని ఇచ్చింది, అతిథి ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు జన అంటాడు, సుమతి కొన్ని జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తే అతిథి అవుతుంది, నువ్వు చెప్పు, సుమతి వస్తే నన్ను పిల్లల్ని వదిలేస్తావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, ఎలా వదిలేస్తాను జన, మీరు పిల్లలు నా ప్రాణం, మిమ్మల్ని ఎప్పటికీ వదలలేను అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు జన,
సుమతి మళ్ళీ తిరిగి రాదు, నువ్వు ఇలా భయపడకు అని చెప్తూ ఉంటాడు. కానీ రామ్ ప్రీతిలకు నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలిస్తే చాలా బాధపడతాడు. రామ్, ప్రీతి ఇటు రండి అని పిలుస్తూ ఉంటాడు. సుమతి రామ్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రామ్, ప్రీతి ఇద్దరు కూడా మహాలక్ష్మి దగ్గరికి వస్తారు. రామ్ కాల్ స్లిప్ అయి పడబోతే మహాలక్ష్మి పట్టుకుంటుంది. జాగ్రత్త నాన్న అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే మీరు ఉండగా నాకేమవుతుంది పిన్ని అని అంటాడు. ఇక మహాలక్ష్మి, నువ్వు నా కంటి రెప్పవి కాదు, నా హృదయానివి అని మహాలక్ష్మి ప్రీతిని, రామ్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇలా చూసి రామ్, ప్రీతిలను సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా పిల్లలు అని చెప్పి అనుకుంటుంది. ఇక మీరు నా ప్రాణం, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జన అయితే మన నలుగురం ఒక్కటి, ఎవ్వరూ వేరు చేయలేరు అని చెప్తూ ఉంటాడు. ఇక సుమతి ఇదంతా చూసి బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. నేను లేని ఇల్లు ఎలా ఉంటుందో అని అనుకున్నాను. నా భర్తని, పిల్లల్ని మహాలక్ష్మి చాలా బాగా చూసుకుంటుంది. అతిథిలా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టలేను. ఇది సుమతి నిలయం కాదు, మహాలక్ష్మి కుటుంబం. వీళ్ళ దృష్టిలో నేను ప్రాణాలతో లేను. వీళ్ళకి కనిపించకుండా నేను వెళ్ళిపోవాలి. కానీ నా పిల్లల కోసం నేను తెచ్చిన స్వీట్స్ వాళ్ళు తినాలి. నాకు అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎలా వాళ్ళు తినేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీత బయట నుంచి ఇంటికి వస్తుంది. సుమతి తన చీర కొంగుతో మొహాన్ని కనిపించకుండా కప్పుకుంటుంది. సీత, ఎవరు మీరు, ఏం కావాలని అడుగుతూ ఉంటుంది. నేను ఇంటింటికి స్వీట్స్ చేసి అమ్ముకుంటానమ్మా, స్వీట్స్ తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది. మీరు గుజరాతీ వాళ్ళ అని సీత అడగటంతో, ఇది కొంగు కప్పుకోవటం మా ఆచారం అమ్మ అని చెప్తూ ఉంటుంది. స్వీట్స్ తీసుకోండమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి స్వీట్స్ కొంటారే కానీ ఇలా ఇంటింటికి వెళ్ళి అమ్ముకునే వాళ్ళ దగ్గర స్వీట్స్ కొనరండి. నాకు నా జీవితమే గుర్తుకొస్తుంది. నేను నా దగ్గర జాకెట్లు కుట్టించుకోండి అని ఇలా ఇంటింటికి వెళ్ళి అడిగాను. నా కష్టాలు గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని చూస్తుంటే. మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు కొనరు అని చెప్పడంతో సుమతి అంటుంది, మీరైనా తీసుకోండమ్మా, ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటాయి, నేను చాలా బాగా చేస్తాను అని అనటంతో ఇక సీత సరే అయితే ఇవ్వండి అని తీసుకుంటుంది. లోపలికి వచ్చి మజ్జిగ తాగి డబ్బులు తీసుకొని వెళ్ళండి అని పిలుస్తూ ఉంటుంది. నాకు మజ్జిగ అది ఏమొద్దమ్మా అని చెప్పడంతో సరే అయితే మీకు బాగా మొహమాటం అనుకుంటా, డబ్బులు తీసుకొస్తాను అని వెళ్తుంది. నేను ఇక్కడే ఉంటానమ్మా, మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి అని అనటంతో సీత లోపలికి వెళ్తుంది డబ్బులు తీసుకురావడానికి. సుమతి బయటికి వెళ్ళిపోతుంది డబ్బులు తీసుకోకుండానే. ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టు ఉంది, ఈ అమ్మాయికి ఇంటికి ఏంటి సంబంధం అని అనుకుంటుంది. ఇక సీత అయితే అదేంటి ఈవిడ ఎక్కడ అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఎక్కడ సుమతి కనిపించకపోవడంతో ఆవిడ కావాలనే వచ్చింది, డబ్బుల కోసం రాలేదు. ఆవిడ గొంతులో ఏదో ఔన్నత్యం ఉంది. ఆవిడ కావాలని స్వీట్స్ ఇవ్వాలని వచ్చినట్టు ఉంది. ఎవరు ఆవిడ, ఈ ఇంటికి ఆవిడకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సుమతి అయితే ఇంకా ఈ ఇంటికి రాకూడదు, నేను ఈ ఇంటికి నా అవసరం లేదు, నేను అమ్మ అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది సుమతి. ఇక సీత అయితే ఏంటి అత్తమ్మ, ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది, ఈ ఇంట్లో మీరు ఉంటే ఈ ఇల్లు వేరే లెవెల్లో ఉండేది అని చెప్పి సీత సుమతిని తలుచుకుంటూ ఉంటుంది. ఇక సుమతి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తుందా, శివకృష్ణ రాణిస్తాడా సుమతిని, చూద్దాం.